నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమున స్తోత్రములు. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు హృదయపూర్వకంగా స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాము. ఇదంతా నీ కార్యమని ప్రభు, నీ తలంపని, నీవు మా పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నావని నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాము. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుండి నడిపించినారు. ప్రతిరోజు కూడా మీరు కుటుంబం యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నీ చిత్తం అని మేము గ్రహిస్తున్నాము. కుటుంబం అనే గొప్ప వరాన్ని, ఒక ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించినావు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబం యొక్క విలువను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. భార్య, భర్త, పిల్లలు ఇలాగ ఏక మనసుతో కలిగి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నీకు తండ్రి మరి అనుకూలమైన జీవితాలు మరి జీవిస్తే ఎంత నీకు మహిమ ప్రభావం కలుగుతుందో అవన్నీ కూడా పరిశుద్ధ వాక్యంలో మాకు బోధిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. సాతానుడు కుటుంబాలను చెదరగొట్టాలని, పడగొట్టాలని, నాయన విచ్ఛిన్నం చేయాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మా చేతిలో ఇచ్చినావు. వాని ఎత్తుగడలన్నీ కూడా మేము భూమట్టసం చేయడానికి ఉన్న శక్తి మాకు ఇచ్చినావు. కాబట్టి తండ్రి, సాతాన్ని ఎదిరించి దేవునికి లోబడి ప్రభావం మేము మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. సాతానుడు అబద్ధికుడు, ఎన్నెన్నో అబద్ధాలు మా చెవిలో నూరిపోస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యాన్ని విని మేము మా అడుగులు మరి బలపరచుకోవడానికి సహాయం దయచేయండి. నాయన నీకు స్తోత్రం. నీ వాక్యము మాకు వెలుగును కలుగజేస్తుంది, శక్తిని కలుగజేస్తుంది, మమ్మల్ని పోషిస్తుంది, నడిపిస్తుంది, సంరక్షిస్తుంది, కాపాడుతుంది. కనుక నీకు వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి ప్రభువా. పాపాన్ని ప్రేమించకుండా పరిశుద్ధతను ధరించుకోవడానికి సహాయం దయచేయండి. ద్వేషము, కలహము, పగ, ఈర్ష్య మరి ఇవన్నీ తొలగించుకొని దేవుని ప్రేమతో మా కాపురాలు కట్టుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎప్పుడైతే నిన్ను మేము రక్షకునిగా స్వీకరించినామో తప్పకుండా నీ ప్రేమ మా గుండె నిండుగా ఉంటుంది. కాబట్టి ప్రేమకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ప్రేమ అన్నిటినీ అనుకూలపరుస్తుంది, ప్రేమ అన్నిటినీ స్వాధీనం చేసుకుంటుంది. ప్రేమతోనే మేము తండ్రి సాతాను చర్యలను కూడా అణగదొక్కడానికి కూడా శక్తి మాకు దయచేయండి. మా కుటుంబాలు నీ ప్రేమతో నింపండి నాయన. గుండె నిండుగా ప్రేమ లేకపోతే మేము కాపురాలు ప్రభువా నిలుపుకోలేము. కాబట్టి అట్టి ప్రేమ, దైవికమైన ప్రేమ మా హృదయాల్లో మండింపజేయమని మరి ప్రభువా, సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకద్రోకిస్తాననే వాగ్దానం ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చాలని కోరుతున్నాను. ప్రభువా, నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి నాయన నిన్ను కలిగి జీవించడానికి మా కుటుంబంలో నువ్వు శిరస్సుగా ఉన్నావు, మాకు పునాదిగా ఉన్నావు, మూడవ వ్యక్తిగా ఉన్నావు తండ్రి, మా మధ్యలోనే ఉన్నావు. కాబట్టి మా చెయ్యి నువ్వు విడవకుండా, మా కుటుంబాలకు అప్రతిష్ట తీసుకొని రాకుండా నీకు మహిమ తెచ్చే రీతిగా మా కుటుంబాలు కట్టుకోవడానికి ఉన్న జ్ఞానము, సామర్థ్యము, అభిషేకం మాకు దయచేయమని దేవుని వాక్యం వింటూ బలపడుతున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన నీకు స్తోత్రం. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన లోటుపాట్లు సవరించి శక్తిగల కుటుంబంగా, ప్రార్థించే కుటుంబంగా మరి తండ్రి మరి అనేకులకు సాక్ష్యం వహించడానికి ఉన్న కుటుంబాలుగా మీరు మార్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి మీరు ఎంతమంది ఇలా జరుగుతుంది మీరు కూడా రండి అని ప్రేమతో ఆహ్వానించవచ్చు కదా. మీకు చాలా కుటుంబాలు పాడవుతున్నాయి మీ చుట్టూ. మరి మీకు శ్రద్ధ కలిగి ఉండాలి. చిన్న సేవ చేయండి. మేము ఎంతో ప్రయాసపడి కూడకలు ఆర్గనైజ్ చేస్తున్నాము, శ్రమ పడుతున్నాము. మీ వంతు సహాయం కావాలి. ఎందుకంటే మీరు చెప్పబడిన ప్రసంగాలు కానీ, పాడిన పాటలు కానీ ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత వారి కుటుంబంలో కల్లోలం ఉంటే మీరు కొద్దిగా క్రీస్తు ప్రేమతో వారిని ఆహ్వానించవచ్చు. ఒక మంచి మాట చెప్పి వారిని బలపరిచి నడిపించవచ్చు. కాబట్టి
మీరు ఈ సేవలో పాల్పొందాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఫలించే వృక్షాన్ని ఎవరు నరికివేయరు కదా, ఫలింపకుంటేనే ప్రమాదం. క్రీస్తు కొరకు మనం అందరం కూడా ఫలించాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ విచ్ ఆర్ ఇన్ ట్రబుల్. చూడండి, చాలా కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, శాంతి లేకుండా మనస్పర్ధలు, అపార్థాలు, ఇలాగో కుటుంబాలన్నీ కూలిపోతున్నాయి. మీ చుట్టూ మీరు చూస్తున్నారు. మరి అలాగో మౌనంగా ఉండకూడదు. మరి ఇలాంటి పరిచర్య జరుగుతుంది, యూట్యూబ్లో ఇలా ప్రసంగాలు ఉన్నాయి, మీరు దీన్ని అనుకరించండి, మీరు వినండి అని చెప్పడంలో దట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఆర్ ఎనర్జీ. కనుక దేవుని సేవలో మీరందరూ పాలు పొందాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మరి ఈరోజు 21 రోజులు కూడా కుటుంబం గురించి దేవుడు ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు, వాట్ ఈజ్ ఈ థింకింగ్ అబౌట్ ద ఫ్యామిలీస్, ఈ కుటుంబం అనే వ్యవస్థను దేవుడు ఎందుకు నిర్మించినాడు, ఆయన తలంపులు ఏవి అని మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుంటున్నాం. మరి దేవుడే కుటుంబం కట్టాలని, దేవుడు కుటుంబానికి పునాదని, దేవుడు కుటుంబానికి శిరస్సు అని, మరి దేవుని ప్రణాళిక, గాడ్స్ డిజైన్ ఫర్ ద ఫ్యామిలీ అని, ఇలాగ అనేక కోణాల నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అయితే ఈరోజు దేవుని ప్రేమతో కూడిన కాపురం అనే అంశం మీద మరి నేను మాట్లాడబోతున్నాను. దేవుని ప్రేమ అంటే డివైన్ లవ్. మన కుటుంబాలు బాగుపడాలంటే, మన కుటుంబాలు దేవుని చిత్తంలో ఉండాలి. ఇట్ షుడ్ బి ఏ జీసస్ సెంటర్డ్ ఫ్యామిలీ. దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మరి దేవుని ప్రణాళికలో మన కుటుంబం ఉండాలంటే తప్పకుండా దేవుని ప్రేమతో మనము నింపబడాలని మొట్టమొదటి సత్యం. ఇది బేస్ ఫర్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. ఒక కుటుంబము సంతోషంగా ఉండాలి, వారు చేసే ప్రతి పని ఫలించాలి అన్నప్పుడు తప్పకుండా దేవుని ప్రేమతో వారు నింపబడాలి. అంటే క్రీస్తు ప్రేమను మన కుటుంబాల ద్వారా మనం ప్రతిబింబజేయాలి. వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ అవర్ ఫ్యామిలీ లైఫ్. మరి ఇంట్లోనే ప్రేమ లేదు, ద్వేషంతో నింపబడి ఉందంటే అటివారు క్రీస్తు ప్రేమ గురించి చెప్పలేరు, చాటించలేరు, మరి సాక్షులుగా ఉండలేరు. కాబట్టి యూ షుడ్ క్యారీ ఎ లవ్ దట్ రిఫ్లెక్ట్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ మనకు తెలుసు ఎలాగుందో. శిలువ ధ్యానాల్లో అంతా 40 రోజులు మనం క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగం గురించి ధ్యానిస్తాం. అదే ప్రేమతో మనము నింపబడాలి. అంటే ఆ క్రీస్తు ప్రేమ మన హృదయంలో కుమ్మరిస్తాననే వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. Romans 5:5. There is a promise in the Bible that God can fill your heart with the love of Christ. అంటే క్రీస్తు మాదిరిగా ఉన్న ఆ ప్రేమను మన హృదయంలో దేవుడు కుమ్మరింపగలడు అని ఒక వాగ్దానం ఉన్నది. మరి భర్తలకు ఆదేశం ఏంటి? మీ భార్యలను మీ సొంత శరీరం వలె ప్రేమించాలి. మరి క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మీరు మీ భార్యలను ప్రేమించమనే ఆదేశం ఉంది. అన్నట్టు భార్యలు భర్తలు ప్రేమించడం మాత్రం కాకుండా గౌరవించాలని కూడా మరి వాక్యంలో ఉంది. అంటే ఇలాగూ క్రీస్తు నియమంలోకి మన కుటుంబాలను తీసుకొని రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అంటే ఒక కుటుంబము కట్టబడాలంటే ధనం ఉంటే కట్టబడుతుందా, లేక ఆస్తిపాస్తులు ఉంటే కట్టబడుతుందా, లేక గృహాలు మాకు చాలా మరి మా ముత్తాతలన్నీ సంపాదించిన మాకు ధనం ఉన్నది మేము కుటుంబాన్ని కట్టుకుంటామంటే కాదు. నిన్నటి రోజు ఒక స్త్రీ అంటుంది, నన్ను నా భర్త సరిగా చూడలేదమ్మా, నాకేమీ ఆయన మరి సంపాదించలేదు, సంపాద్యం 0. కాబట్టి నేను ఇప్పుడు మాకు ఒక్కొక్కరే కుమార్తె, ఆ కుమార్తెకు 21 సంవత్సరాలు, ఈమె వివాహమై 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల నుండి నా భర్త నా కొరకు ఒక పైసా కూడా సంపాదించలేదు. కాబట్టి నేను ఇప్పుడు భర్తను వదిలేసినాను, ఆయన నాకు సంపాద్యం ఏమి లేదు. కాబట్టి నేను నా బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోయినాను. అట్లెలా చేసావు నువ్వు? బిడ్డను తీసుకొని 21 సంవత్సరాలు మరి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయినావంటే నీకు ఎంత మనసాక్షి లేదు? ఆయనతో అన్ని సంవత్సరాలు కాపురం చేసినావు కదా. మరి కొత్తలో ఏదో మనస్పర్ధలు వచ్చిందంటే అర్థమవుతుంది, కానీ దీర్ఘకాలంగా ఒక పురుషునితో నువ్వు ఉన్నావు, అర్థం చేసుకోలేదు, ఆయన కష్టం అర్థం చేసుకోలేదు, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు. పైగా ఆయనకు పుట్టిన బిడ్డతో నువ్వు పరారైపోయినావు. ఈ బిడ్డ ఇప్పుడు యవనస్తురాలు, ఆమె చేయి పట్టి ఒక పురుషుని చేతిలో పెట్టాలంటే నీకు భర్త కావాలి కదా, ఆయన ఇంటికి నాయకుడు కదా, మరి అలాగే చేసినావు. అంటే ఆమె ఏమంటుందంటే, నేను ఒక మ్యాచ్ చూసినాను నా కుమార్తెకు. ఏం మ్యాచ్ చూసినావంటే, వాడు మరి ఈ పిల్లకి 21, వానికి 38 ఏండ్లు అంట.
వాని వివాహమై డైవర్స్ అయ్యాడంట. డైవర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లని చేసుకుంటా అంటున్నాడంట. భర్త దానికి అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి భర్తతో నాకు పని లేదు, ఈ యవనస్తుడు ధనవంతుడు కాబట్టి నా పిల్లను వాని చేతికి ఇస్తాను అంటే నేను అన్నాను, ఇంత ఏజ్ గ్యాప్ ఉంది కదా, మరి ఎట్లా ఇస్తావు ఈ బిడ్డనంటే, మరి ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకున్నావా, ఎందుకు మొదటి భార్య వెళ్ళిపోయిందో తెలుసుకున్నావా, అదంతా నాకు అనవసరం, అదంతా నాకు అనవసరం, ఆయనకు ధనం ఉన్నది అంతే చాలు. చూడండి ఎంత మూఢురాలు. ఒకరికి ధనం ఉంటే నీ బిడ్డని ఇచ్చేస్తావా? వాడు మంచిగా చూసుకుంటాడా, లేకుంటే కొడతాడా, వాడు తిరుగుబోతా, త్రాగుబోతా, వ్యభిచారి ఏమీ ఎరగకుండా నా భర్తకు ధనం లేదు అందుకే నేను వదిలేసినాను. ఈ యవనస్తుడు వాడు దాదాపు 17 ఏళ్ళు పిల్లకంటే పెద్ద, అయినా ఇచ్చేస్తాను ఎందుకంటే వానికి ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, వాడు పెద్ద వ్యాపారి, వాని మరి నేను ఇచ్చేస్తాను అంటున్నా. అంటే నేను అన్నాను, నీకు క్యారెక్టర్తో పని లేదా? ఒక వివాహ సంబంధానికి అడుగుపెట్టేటప్పుడు స్వభావం వెతకమంటే క్యారెక్టర్తో నాకేం పని, నాకు ధనంతోనే పని అన్నది. అంటే చూడండి ఎంత బుద్ధిహీనత అనిపిస్తుంది. తాను కన్న కుమార్తెను నరకంలోకి నెట్టేస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది పిచ్చి భ్రమలు, ఈ లోకం కల్పించే భ్రమలకు లోనై నువ్వు సత్య మార్గమును విడిచి పెడితే మరి వినాశమే, పతనమే. కాబట్టి గ్రహించాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి. ధనాశ సమస్త కీడునకు మూలం. మరి దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఇవన్నీ మరి తేటగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. అయినా ఇలాంటి మూఢత్వం స్త్రీలైనా పురుషులైనా, ఫూలిష్నెస్ క్యాన్ ఓవర్కమ్ ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్. చూడండి బుద్ధిహీనత అది పురుషునిలో కనబడుతుంది, కొన్నిసార్లు స్త్రీలో కనబడుతుంది. కాబట్టి దేవుని ప్రేమ ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందని నేను మరి అర్థం చేసుకున్నాను. ఎందుకంటే లవ్ కవర్స్ ఎవ్రీథింగ్, లవ్ ఎన్గల్ఫ్స్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుని ప్రేమ కావాలని ప్రతి ఒక్కరు కుటుంబంలో కోరుకోవాలి, భర్త అయినా భార్య అయినా. దేవుని ప్రేమ లేకుంటే మై లైఫ్ విల్ బికమ్ వెరీ టఫ్. నేను ముందుకు అడుగు వేయలేను. అదే దేవుని ప్రేమ నా హృదయంలో నిండుగా ఉంటే నా భార్యను మరి అర్థం చేసుకోవడానికి, ఆమెను సముదాయించడానికి, లేక ఆమెతో కాపురం చేయడానికి. భార్య కూడా అనుకోవాలి, అబ్బా మూర్ఖుడే, దుర్మార్గుడే, దుష్టుడే, అక్రమస్తుడే, వ్యభిచారి అయినా మరి దేవుడు నాకు వరంగా ఇచ్చినాడు, శిరస్సుగా ఇచ్చినాడు. కాబట్టి విశ్వాసీయురాలైన నేను అవిశ్వాసి నా భర్తను కూడా ప్రభు ప్రేమతో, ప్రభు శక్తితో నేను తప్పకుండా గెలుస్తాను, తప్పకుండా నా కుటుంబాన్ని కట్టుకుంటాను, దేవుని చిత్తమైన త్రోవలో నేను నడుస్తాననే ఒక విశ్వాసము, ఒక పరిశ్రమ తప్పకుండా ఉండాలి. ఏ పర్ఫెక్ట్ ఫ్యామిలీ లేదు, మీకు చాలాసార్లు చెప్పిన దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ. యూ హ్యావ్ టు వర్క్. దేవుడు నీకు ఇచ్చినాడు, ఆ మెటీరియల్ మీద నువ్వు వర్కింగ్ చేయాలన్నమాట. వర్కింగ్ పవర్ ఉండాలి నీకు, అప్పుడే నువ్వు కట్టుకోగలుగుతావు. మరి ద్వేషంతో మనం ఏం కట్టలేం, పగతో కట్టలేం, ఒకరి మీద నేరారోపణ చేస్తూ మనం ముందుకు సాగలేం. కానీ దేవుని ప్రేమతో మనము తప్పకుండా విజయము సాధించగలం. అందుకే ఈ ప్రసంగానికి నేను పెట్టిన పేరు దేవుని ప్రేమతో కూడిన కాపురం. అంటే మరి ప్రేమను పెంపొందించుకుంటూ ఉండాలి. దేవుని చాలా ఇష్టం, ప్రేమ అడిగితే దేవుడు ఇస్తాడు తప్పకుండా. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, అతనితో కాపురం చేయాలి, ఇట్స్ ఎ టఫ్ థింగ్. చూడండి నీకు అసలు ఇష్టం లేదు, ఆ ప్రవర్తన ఇష్టం లేదు, ఆ మార్గం ఇష్టం లేదు, చూస్తేనే విరక్తి పుడుతుంది. ఎలా బ్రతకాలి మరి? ఎక్కడి నుండి వస్తుంది ప్రేమ? అతనితో జీవితాంతం బతకాలి, లేకుంటే ఆమెతో జీవితాంతం కాపురం చేయాలి. పైకి చాలా బాగా కనబడతాం, కానీ లోపట ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది. దే కాంట్ లివ్ విత్ ద స్పౌస్. అట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని సహాయం అడిగితే మరి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడు, క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించినాడు. షరతు లేని ప్రేమ, అది త్యాగంతో కూడిన ప్రేమ. అలాంటి ప్రేమ మన హృదయంలో దేవుడు నింపుతాడని మరి వాక్యం చెప్తుంది. అంటే అయోగ్యులను, అసమర్థులను, నీ ఎక్స్పెక్టేషన్లో లేని ఒక వ్యక్తిని దేవుని ప్రేమతో ప్రేమించాలంటే అదే పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకంటే యూ హ్యావ్ ద సూపర్ న్యాచురల్ పవర్ టు ఫర్గివ్ హిమ్ ఆర్ హర్ అండ్ దెన్ లవ్ దెమ్ విత్ గాడ్స్ లవ్. అది దేవుని ప్రేమ. అందుకే కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, అన్నిటికీ
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరేం చేయాలి, ధరించుకోవాలి. పరిపూర్ణత అంటే నథింగ్ ఈజ్ మోర్ పర్ఫెక్ట్ దెన్ లవ్. లవ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఈ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకోవాలి. అప్పుడు మీ కుటుంబ జీవితాలు సునాయాసంగా ముందుకు వెళ్తుంది. చూడండి, ప్రేమతో కాపురం చేయాలని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. మరి నీకు ప్రేమతో కాపురం చేయడానికి వీలు కావడం లేదు. అందుకే ఈ కుటుంబ ప్రార్థన అని అందరు కలిసికట్టుగా ప్రార్థన చేస్తే మిరకిల్స్ హ్యాపెన్. కానీ సాతానుడు ఎక్కుపెట్టి ధ్వంసం చేసినాడు కుటుంబ ప్రార్థన. చాలా మటుకు మరి మనం కనుగొంటాం కుటుంబ ప్రార్థన లేదు. ఇప్పుడు అది ఒక ఓల్డ్ ఫ్యాషన్డ్ అయిపోయింది అన్నమాట. కుటుంబ ప్రార్థన తల్లి తండ్రి పిల్లలు వచ్చి కూర్చొని కుదుటబడి దేవుని సహాయము కుటుంబం కొరకు అడగడం, ప్రతి ఒక్కరి అవసరత కొరకు కామన్గా టుగెదర్గా ప్రేయర్ చేయడం, కలిసి ప్రార్థన చేయడం, అది అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందుకు అవుట్డేటెడ్ అయిందంటే సాతాను యొక్క పెద్ద వెపన్ అన్నమాట. తెలుసు సాతానుకు కుటుంబంగా కలిసి ఐక్యమత్యంతో ప్రార్థన చేస్తే తప్పకుండా మరి ఆ కుటుంబానికి విజయమే వస్తుందని తెలుసు. బట్ ఇట్ విల్ నాట్ అలౌ. చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. మరి వారికి సమయం లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్. మరి ధనం పెరిగిపోయింది. పెద్ద పెద్ద మరి భవనాలు కడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక రూము, ఒక్కొక్కరికి ప్రైవసీ. గొల్లం పెడితే ఇంకా వారి ప్రపంచంలోనే ఉంటారు, భార్య అయినా భర్త అయినా పిల్లలైనా. అంటే వారు ఇలాగ రహస్య జీవితాన్ని జీవిస్తున్నారు. దే డోంట్ వాంట్ టు అపియర్ టుగెదర్. మరి కలిసికట్టుగా కుటుంబం గురించి మాట్లాడడం కానీ ప్రార్థించడం కానీ మరి కమ్యూనికేషన్ లేకుండా అయిపోయింది. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా చాలా మట్టుకు తగ్గిపోయింది ఈ దినాల్లో. ఇది మరి కడవరి దినాలని, అపాయకరమైన దినాలని, అంత్య దినాలని చాలా పేర్లు ఉన్నాయి కదా. అంటే సాతానుడు తాండవిస్తూ విజృంభిస్తూ ఉన్నాడు. ప్రేమ కంటే ఎక్కువగా ద్వేషాన్ని ప్రతి హృదయంలో, పగను కలహాన్ని రేపుతున్నాడు. భార్యను చూస్తే భర్త సహించదు, భర్త భార్యను చూస్తే సహించరు, పిల్లలు తల్లిదండ్రులను చూస్తే గౌరవం లేదు, మర్యాద లేదు, ద్వేషభావము, తిట్టడం. అంటే అలజడి ఎక్కడి నుండి వస్తుంది? అల్లరికి కర్త సాతానుడే. మరి సాతాను కార్యాలు నీ కుటుంబంలో జరుగుతూ ఉంటే నువ్వు ఇక చూసి చూడనట్టు ఉండొద్దు. సో యూ టు డిటెక్ట్ ద ఎనిమీ. ఒక యుద్ధం గెలవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిటెక్ట్ ద ఎనిమీ. ఆ ఎనిమీ ఎవరు గుర్తించాలి, వాడిని అటాక్ చేయాలి. మరి ఎనిమీ ఎవరు? ఇప్పుడు నువ్వు ఒక చిన్న పళ్ళు నొప్పితో డెంటిస్ట్ దగ్గర పోతే ఆ డెంటిస్ట్ అంతా మరి పరీక్షించినాక దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కావాలంటాడు. అంటే దాని అర్థము పైన పూత ఏం పనికిరాదు, ఈ ట్రీట్మెంట్ ఎక్కడి నుండి రావాలి? రూట్ నుండి రావాలి. ఇక ఇన్ని సిట్టింగ్స్ అవుతాయి దీంట్లో, ఒక 7 సిట్టింగ్స్ అంటాడు, కొన్నిసార్లు 14 సిట్టింగ్స్ అంటాడు. ఎందుకంటే రూట్ నుండి ట్రీట్మెంట్ కావాలి. మరి ఇప్పుడు మన ఎన్ని సిట్టింగ్స్ ఇవి? 21 సిట్టింగ్స్లో కంప్లీట్ హీలింగ్ కావాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం. అవును, మరి ఒక శరీరంలో క్యాన్సర్ డెవలప్ అయినా కానీ దానికి ఇన్ని కీమోలు, ఇన్ని ట్రీట్మెంట్స్, ఇన్నిసార్లు రావాలి మీరు విజిటింగ్స్ అని రాస్తారు కదా. మరి ఇది కూడా ఒక రాచపుండులాగా, క్యాన్సర్ లాగా పాపము కుటుంబాల్లో పెరిగిపోతుంది. దీనికి కీమోలు కావాలి. ఎన్ని కీమోలు కావాలి? మన లెక్కకు 21 కీమోలు కావాలన్నమాట. ఇది కీమో ట్రీట్మెంటే. మీరు సరిపడాలి అంటే మనం పఠించే పరిశుద్ధ గ్రంథము ఔషధం వంటిది. ఇట్స్ లైక్ ఏ మెడిసిన్. తప్పకుండా ట్రీట్మెంట్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఈ మన ప్రయాసము వ్యర్థము కాదు. మరి మీరు శ్రద్ధగా వినాలి. ఏవి కావాలనో, ఏవి నీకు అవసరం లేదో నువ్వు గమనించి అవసరమైనవన్నీ కూడా అవలంబించి నీవు దేవుని భయంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని శక్తిని అడిగితే దేవుడు తప్పకుండా కుటుంబాలను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ హీల్ ఎనీ ఫ్యామిలీ. ఇట్స్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్. దేవుని తట్టు తిరగడానికి ఎప్పుడు ఆలస్యం కాదు. కాబట్టి మీరు వినయంగా విధేయతతో దేవుడు మాట్లాడే మాటలు వింటే తప్పకుండా కుటుంబాలను క్షేమస్థితికి తీసుకొని రాగలరు. ఎప్పుడు ఆల్వేస్ చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ క్యారీ ద లవ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తయారై వచ్చేటప్పుడు ఎన్ని చెకింగ్స్ ఉంటాయి కదా మనం. అలాగే మరి నీ కుటుంబంలో మరి దేవునికి ఇష్టమైన కార్యాలు ఉన్నాయా లేవా, అది ఎప్పుడు కూడా నీలో ఉందా? నీ ద్వారానే కుటుంబం పాడవుతుందా, లేక నీవు అన్నిటినీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, టేకెన్ ఫర్ గ్రాంటెడ్.
నీకు దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన పిల్లలను గ్రాంటెడ్గా తీసుకుంటున్నావు. కాదది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది చూడండి, భార్య చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబం ఎన్ని అవస్థలు పడుతుంది, ఎంత కీడు నుండి నీ భార్యను విడిపించినాడు. నీ భర్త లేకుంటే ఎంత బాధాకరంగా ఉంటుంది, ఇంటికి శిరస్సు లేకుంటే. ఆ భర్తకు ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి మరి దేవుడు నిలబెడుతున్నాడంటే యూ టు థ్యాంక్ గాడ్ ఎవ్రీడే. అంటే ప్రతిదినము కుటుంబం కొరకు నువ్వు కృతజ్ఞతలు చెల్లించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవ్రీడే యూ టు థ్యాంక్ గాడ్. పిల్లలు పుట్టి చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు దుఃఖం ఉంటుంది. ఈరోజు కూడా ఉదయం కూడా నేను తారాచర్యాన్ని గురించి ఆలోచించినాను. ఫస్ట్ బార్న్ ఈజ్ టేకెన్ అవే. అది నిజంగా ఒక పనిష్మెంటే ఉంటుంది. ఒక దెబ్బ కొట్టినాడు దేవుడు, నేను దేవుని తట్టు మరలడానికే కదా అని నేను జ్ఞాపకం చేసుకొని దుఃఖపడినాను. ఎందుకంటే లాస్ ఈజ్ ఎ లాస్ కదా. నీవు దెబ్బపడి నేర్చుకునే దానికంటే ఇలాంటి గుణపాఠాలు మరి భక్తులు మాట్లాడినప్పుడు వెంటనే నీ జీవితం సరి చేసుకుంటే నీకు నష్టం కాకుండా ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అంటే అపాయము, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడంట. అమ్మో ఇలాగ సంభవించిందా వాళ్లకు, నాకు కూడా ఇలాంటిది రాకుండా నేనేం చేయాలి, నా జీవితాన్ని సక్రమంగా నడిపించుకోవాలనే తెలివి, జ్ఞానం ఉండాలి. లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ప్రేమ, ఆ దేవుని ప్రేమ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. కష్టపడాల్సి వస్తుందండి. కష్టపడకుంటే ఏది రాదు, ఏది ఊరికే రాదు. ఇట్స్ ఎ ప్రాక్టీస్ అన్నమాట. యూఆర్ ప్రాక్టీసింగ్ టు ఫాలో లవ్, గాడ్స్ లవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. కౌంటర్ పార్ట్ ఉంటాడు భర్త, ఏమి అర్థం చేసుకోడు, ఏమి నెత్తికెక్కదు, బుర్రకెక్కదు. మరి ఈ భార్య ఉంటుంది, భయంకరమైన జగడగొండి బొబ్బలు పెడుతూ ఉంటుంది, అర్థం చేసుకోదు భర్త ప్రయాసాన్ని. మరి ఇలాంటి కౌంటర్ పార్ట్స్ ఉన్నా, అంటే ఇలాంటి భాగస్వాములు ఉన్నా, నీవు వాటిని భరించి దేవుడు నీకు వరంగా ఇచ్చిన కుటుంబాన్ని మరి దేవుని మార్గంలో నడిపిస్తూ ప్రార్థన చేస్తున్నావు అంతే. అంటే యు ఆర్ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అంటే కొన్నిసార్లు భర్తలు నిందిస్తూ ఉంటారు భార్యలు, ఈమె ఏం చేయదు, ఈమె ఏం పట్టించుకోదు. అబద్ధం అన్నమాట. అసలు యాక్చువల్లీ ఆమె ఎంతో ప్రయాసపడుతుంది, కానీ అర్థం చేసుకోడు. అబద్ధం ప్రకటిస్తూ ఉంటాడు, నేనే అన్నీ చేస్తున్నాను, నేను లేకుంటే ఈ కుటుంబం జరగదు. ఉట్టిదే అది. యాక్చువల్లీ ద స్పైన్ ఫర్ దట్ ఫ్యామిలీ ఈజ్ ద ఉమన్. షీ స్ట్రగ్లింగ్ హార్డ్, కానీ ఆమె శ్రమ ఈజ్ నాట్ నోటెడ్. గుర్తింపు లేని సేవలు ఎన్నో చేయాల్సి వస్తుంది. మనల్ని ఎవరు మెచ్చుకోరు కుటుంబ జీవితంలో. షబాష్ నువ్వు చాలా మంచి భర్త, షబాష్ నువ్వు మంచి భార్య అని ఎవరన్నారు. ఇప్పుడు నేను కారులో వస్తుంటే ఒక స్త్రీ మొత్తము దాదాపు 60 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా. ఉదయం ఆ పగలు ఇంకా రాలేదు, అంతకుముందే ఆమె చీకట్లో బరువు మోసుకొని నడుము వంగిపోయింది, ఒక సైడ్ నడుము వంగిపోయింది. అప్పుడు నాకు దుఃఖం వచ్చింది ఆమె చూసినప్పుడు. ఆమె ఎంత కష్టపడి ఉండొచ్చు కదా పిల్లల కొరకని, ఇంటికని. మరి ఇంత ఉదయం లేచి ఆ మూట ముళ్ళ తీసుకొని ఎక్కడో పని చేస్తాను పోతుంది. మేము ఇంటి పని ఉండొచ్చు, వంట పని ఉండొచ్చు. అప్పుడు ఆమెను ఎవరు గుర్తుపడతారు అసలు? ఆమె భర్త ఒకవేళ త్రాగుపోతుండొచ్చు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదేమో, అయినా కానీ ఆమె వదలడం లేదు కదా. అండ్ షీఈస్ నాట్ స్టాపింగ్ హర్ స్ట్రైవింగ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఐ రియల్లీ అప్రిషియేట్. నాకు ఎవరో ఆమె తెలియదు, కానీ మనసులో ఒక ప్రార్థన చేసినాను. చెయ్యాలి అలా. మనం కష్టపడే వాళ్ళని చూసినప్పుడు చిన్న ప్రార్థన చేయాలి మనసులో. గాడ్ ఆనర్స్ దోస్ ప్రేయర్స్. దేవా ఎంత కష్టపడుతుంది ఈ స్త్రీ, ఒక్కసారి కనికరించు. నాకు ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే, మీరు ఇంతమంది వస్తున్నారు కదా, మరి ఎంతోమంది దాదాపు 2 రోజుల్లో ఒక 10,000 మంది వాక్యం వింటున్నారు. అయితే వాక్యం విన్నవారందరూ కూడా పడిపోయిన కుటుంబాలు, చెడిపోయిన కుటుంబాలు ఒక 10 మీరు తీసుకొని ఆ 10 మంది కొరకు 21 రోజులు విజ్ఞాపన చేయండి. నేను ఒక 10 అనే మినిమం నంబర్ అన్నాను. యూ ఇంటర్సీడ్ ఫర్ అదర్స్. ఎందుకంటే కుటుంబాల్లో అశాంతి చాలా పెరిగిపోతుంది. కుటుంబాల్లో కయ్యాలు, కలహాలు, పోట్లాటలు, పోలీస్ స్టేషన్లు, హైకోర్టు మెట్లు ఎక్కడం. అంటే ఇది దేవుని పద్ధతి కాదు కదా. మీకు ఆ భారం ఉండి తప్పకుండా మీరు పాడైపోయిన కుటుంబాలను ఒక 10 తీసుకొని మీరు విజ్ఞాపన చేయండి. ఆ 10 20గా మారుతుంది. కీప్ ఏ నోట్బుక్ ఫర్ ఇంటర్సెషన్. గాడ్ లవ్స్ ఇంటర్సెషన్. యేసు ప్రభు చేసేదే విజ్ఞాపన పరిచర్య. అన్ని పరిచర్యల కంటే టాప్ మోస్ట్ ఈజ్ విజ్ఞాపన పరిచర్య. ప్రసంగం చేయడం, పాటలు పాడడం, హీలింగ్ మినిస్ట్రీ చేయడం, లేక వర్తమానాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఒక్క త్రాసులో పెట్టి ఇంకొక త్రాసులో ఇంకొక దాంట్లో మీరు ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేయడం.
ఆ విజ్ఞాపనకు చాలా శక్తి ఉంటుంది. నీకు తెలుసు ఆ కుటుంబం పాడైపోతుంది, నీకు తెలుసు ఆ పిల్లలు త్రోవలు తప్పుతున్నారు, అది నీ కుటుంబంగా భావించి, అంటే పాడైపోతున్న కుటుంబం నీ కుటుంబంగా భావించి నువ్వు వారి కొరకు విజ్ఞాపన చేస్తే యోబు రెట్టింపు ఆశీర్వాదాలు పొందినట్టు నీకు డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే గాడ్ లవ్స్ ఇంటర్సెషన్. పట్టించుకోకుండా స్వార్థంతో నా కుటుంబం బాగుంటే చాలు, నా భార్య, నా భర్త, నా పిల్లల కొరకు కాపాడు దేవా అని కొందరు వండుకుంటారు కదా. అలా కాకుండా దుఃఖంలో ఉండేవారు, అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు బిల్డ్ ఏ గుడ్ ఫ్యామిలీ లైఫ్. వాళ్ళకి ఇంత వాక్యపు వెలుగు లేదు, వాళ్ళకు ఎలా చేయాలనో ఏమీ తెలియదు. వారు పోయి చనిపోతున్నారు, పురుగుల మంది తాగుతున్నారు, లేక చంపుకుంటున్నారు, చస్తున్నారు. ఇలాంటి లోకంలో మనం ఉన్నప్పుడు తప్పకుండా మనము విజ్ఞాపన చేయాలని మీకు తెలియజేస్తున్నాను. పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ ఈజ్ గ్రేట్ అండ్ ద రివార్డ్ ఈజ్ గ్రేట్ వెన్ యూ ఇంటర్సీడ్ ఫర్ అదర్ పీపుల్ దాన్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ కొరకు ఎలాగన్నా ప్రార్థన చేస్తావు, కానీ అది క్రీస్తు ప్రేమ. నీ గుండెలో మండుతూ నువ్వు బాధలు మరి భయాల్లో ఉండేవారి కొరకు ప్రార్థన తప్పకుండా చేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ ముందు 2 మార్గాలు ఉంటాయి. ప్రేమతో కూడిన మార్గం ఉంటుంది, ద్వేషంతో కూడిన మార్గం కూడా ఉంటుంది. ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్. చూడండి, 1 యోహాను 3:15 ప్రేమ నీలో లేకుంటే అది నరహంతకుడుగా మారిపోతావు అని వాక్యంలో ఉంది. ప్రేమ రాహిత్యము నరహత్యతో సమానం. ఇట్స్ ఈక్వలెంట్ టు మర్డర్. అది చదివినప్పుడు నాకు ఒకలాంటి అంటే భయం కూడా కలిగింది. హౌ మచ్ ఇంపార్టెంట్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్, అదర్వైజ్ యూ విల్ డూ సమ్ థింగ్స్ విచ్ ఈజ్ అబామినబుల్ టు గాడ్ అండ్ టు పీపుల్. నీ చర్య అలా మారిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా హృదయము ద్వేషంతో నింపబడితే యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. అది నిన్ను ఏ పరిమాణాల్లోకి లాక్కొని వెళ్ళిపోతుందో నీకే తెలియదు. హత్యతో సమానం అని వాక్యంలో ఉంది. ప్రేమ రాహిత్యం, ప్రేమ లేదు నీకు నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు, నీ పిల్లలను ప్రేమించలేకపోతున్నావు, నీ కుటుంబమును మరి నువ్వు చాలా కష్టపడ్డావేమో, నిన్ను అర్థం చేసుకోలేదేమో. యూ స్టార్టెడ్ హేటింగ్ ఎవ్రీ వన్. దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ డిస్ట్రక్షన్. కాబట్టి బీ పాజిటివ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యూ హ్యావ్ ద సాల్వేషన్ ఇన్ యువర్ హార్ట్. ప్రభువుని రక్షకునిగా స్వీకరించినావు, ప్రభు ప్రేమను ఎంతో అనుభవించినావు, ప్రభు త్యాగాన్ని రుచి చూసినావు, అయోగ్యుడమైన నిన్ను ప్రేమించినాడు, ఏమాత్రం అర్హత లేదు, ప్రభు ప్రేమ నిండుగా పొందుకున్నావు కదా. ప్రభు ప్రేమ షరతు లేని ప్రేమ. పలకండి అన్నమాట. ఏ షరతు లేదు. అసలు ఎందుకు ప్రేమించావు? నేను ఎప్పుడు అనుకుంటున్నాను, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నాకు ఇంత ధైర్యం ఇచ్చినావు సేవ చేయడానికి, నీకు వందనాలు. నేను ఒకవేళ భయపడితే ఈ పనులు చేయలేను కదా. ఎంత ధైర్యం ఇచ్చినావు, ఎంత నాకు తోడున్నావు, నన్ను ఎంత ప్రేమించినావు, నన్ను నమ్మినావు. కొన్నిసార్లు పురుషులను కూడా నమ్మకుండా నన్ను నమ్మినావు, నీకు వందనాలు. అవును, మరి ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నది. అంటే వెన్ యూ జస్ట్ సిట్ ఫర్ 5 minutes అండ్ థింక్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. నువ్వు 5 నిమిషాలు ఎక్కడైనా కుదుటపడి కూర్చొని దేవుని ప్రేమను గురించి ఆలోచించు. యువర్ హార్ట్ మెల్ట్స్. నీ గుండె కరిగిపోతుంది. అసలు ఏంటి నా స్థితి, ఇప్పుడు నా స్థితి ఏంటి, నన్ను ఎక్కడి నుండి నువ్వు పిలుచుకున్నావు. భక్తుడు అబ్రహాము గురించి మరి యెషయా 51 ఉంది. నువ్వు ఏ బండ నుండి చెక్కబడి ఉన్నావో, ఏ గుంట నుండి త్రవ్వబడినావో ఎప్పుడు నువ్వు ఆలోచించుకోవాలని. అంటే దేవుడు అలాంటి ఔన్నత్యాన్ని నీకు ఇచ్చి నెమ్మది, సమాధానము, శక్తి, సంపద ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి ఇతరుల గురించి కూడా నీకు అవగాహన ఉండాలి, అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. కుటుంబంలో కూడా దేవుడు నేను నమ్మి ఒక శిరస్సుగా పెట్టినాడా, ఒక ద్రాక్షవల్లిగా నాటినాడా, మరి పిల్లలకు తల్లిగా తండ్రిగా మరి ఒక కుటుంబం ఇచ్చినాడంటే నేను నమ్మినాడు అన్నమాట. దేవుడు ఏది ఇచ్చినా నమ్మే ఇస్తాడు. మరి దేవుడు నమ్మినాడు దట్ యూ కెన్ రన్ ద ఫ్యామిలీ. కొన్నిసార్లు నేను కొన్ని కుటుంబాలను చూసినప్పుడు 12 మంది పిల్లలు, 8 మంది పిల్లలు, అంటే నాకు ఆశ్చర్యం అయితే, సరే ఉన్న 3 పెంచడానికి ఎంత కష్టం, 4 పెంచడానికి కష్టం, మరి ఇంతగానం పిల్లలు వీళ్ళకి ఎవరు ఇచ్చినారంటే దేవుడే ఇచ్చినాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నాకు అనిపిస్తుంది దేవుడు నమ్మినాడు వాళ్ళను. అంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి వారికి సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఏది దేవుడు ఇచ్చినా అది డోంట్ టేక్ ఇట్ లైట్. అంటే అది ఈజీగా తీసుకోవడం, మరి దాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదు. దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, మరి అది దేవుని వద్ద నుండే వచ్చింది. దేవుడు నీకు అనుగ్రహించినాడు, బహుమానంగా ఇచ్చినాడు.
కాబట్టి డూ యువర్ బెస్ట్, ప్రార్థన చేయి, పొందుకో, మరి అలవాటు చేసుకో, దేవుని నియమాలు చక్కగా నడిపించాలని మనము నేర్చుకుంటున్నాం. మరి ప్రేమతో కాపురం చేయాలనే అంశం మీద ఒక 10 సూత్రాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇది మొదటిది, షరతు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ యు ఆర్ ఎంజాయింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి నువ్వు పొందుకున్నది నీ యోగ్యతను అనుసరించి కాదు. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో భక్తులందరూ అంటారు ఆ మాట, విశ్వాసులు కూడా అంటారు. ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. ఉచితమైన కృప. అన్నీ ఉచితంగానే పొందుకున్నావు. రక్షణ కానీ, పరిశుద్ధాత్మను కానీ, దేవుని పిలుపు కానీ, బలం కానీ, ఆరోగ్యం కానీ, స్థాయి కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, నువ్వు చేసింది తక్కువ, పొందుకున్నది ఎక్కువ. కాబట్టి షరతు లేని ప్రేమను దేవుని యొద్ద నుండి పొందుకున్నావు. కాబట్టి ఆ షరతు లేని ప్రేమతో ఇతరులను ప్రేమించడానికి కూడా నాకు సహాయం దయచేయి ప్రభువా అని ప్రార్థించాలి. అంటే భర్త ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తా, ఆయన మరి స్వభావం ఇలా ఉంటేనే నా ప్రేమకు ఆయన అర్హుడు అని చెప్పడం తప్పనమాట. నువ్వు ఇలా అనుభవిస్తున్నావు, అలాగే ఇవ్వడాలి. పుచ్చుకొనడం కంటే ఇచ్చుట శ్రేష్టం అంట. నువ్వు ఎంత పుచ్చుకున్నావో అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు యువర్ లైఫ్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఎక్స్పెక్టేషన్ ఉండకుంటే మంచిది. చాలామంది కుటుంబాల్లో ఎందుకు దుఃఖము, ఎందుకు అసంతృప్తి, ఎందుకు మరి అల్లరి ఉందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ టూ మచ్ అనమాట. దే ఎక్స్పెక్ట్ ఏ లాట్. నాకు గుర్తింపు లేదు ఈ కుటుంబంలో, నన్ను ఎవరు ప్రశంసించడం లేదు, మరి నన్ను శబాష్ అనడం లేదు. ఎవరు అనాలి శబాష్? ఎవరు నీకు సర్టిఫికేట్ ఇచ్చి గోడ మీద హ్యాంగ్ చేసుకుంటావా? దేవుడు నీకు ఇచ్చిన పాత్రను దేవుని నియమాలను అనుసరించి దేవుడిచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదంతో చక్కగా నిర్వహించి నడిపించడమే నీ బాధ్యత. కానీ ఈ కుటుంబంలో నువ్వు మంచి భార్యవని సర్టిఫికేట్ ఎవరు ఇవ్వరు. ఆశించి లాభం లేదు. నువ్వు మంచి భర్తవు, ఈ గృహనాయకుడు ఈజ్ ద వెరీ గుడ్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఎవరు నీకు సర్టిఫికేట్ తగిలించరు. అయినా నువ్వు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నీకు ఆ స్థాయి ఇచ్చింది ఎవరు? దేవుడే. నమ్మినాడు నేను. నీ బహుమానము, నీ ప్రశంస, నీ గుర్తింపు ఎక్కడి నుండి రావాలి? దేవుని నుండి రావాలి. హల్లెలూయా. కనుక డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్. మరి నేను ఇంత పని చేస్తున్నాను కుటుంబానికి అని అనే అవసరం లేదు. నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, యు ఆర్ మెయింటైనింగ్ ఇట్. దట్స్ ఆల్. దేవుని శక్తి పొందుకో, దేవుని అడుగు, దేవుని ప్రేమతో నింపుమని అడుగు, ఆ దేవుని ప్రేమతో మెలుగు, యూ విల్ బీ ఎ సక్సెస్. అది మొదటి పాయింట్. మరి రెండవది, కుటుంబంలో అందరూ పర్ఫెక్ట్ కాదు. అంటే డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీకున్న స్వభావం కొన్నిసార్లు నీ భర్తకు ఉండదు, నీ భర్తకున్న మంచితనం కొన్నిసార్లు నీకు ఉండదు, మీ ఇద్దరికి ఉండేది పిల్లల్లో కొన్నిసార్లు కనబడదు. అంతలోగా నీవు నిరాశపడి నిస్పృహ వచ్చి చాలా డీలా అయిపోయి కృంగిపోయి ఎన్ని కష్టాలు పడినాను, ఎంత ప్రయత్నిస్తున్నాను, అయినా ఈ కుటుంబం పైకి రావడం, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని జ్ఞానం అడగాలి ప్రతిసారి. లెట్ గాడ్స్ విజ్డమ్ రూల్ యువర్ మైండ్ అండ్ స్పిరిట్. నీ అంత స్థాయికి కొన్నిసార్లు నీ భర్త ఎదగలేదేమో, కొన్నిసార్లు భర్తకు అంత ఎడ్యుకేషన్ కూడా ఉండదు. చాలా మటుకు నేను చూసినాను, లేడీస్ ఆర్ మోర్ పవర్ఫుల్. వాళ్ళకు డిగ్రీ లేకుంటాయి, వారు సంపాదించేది కూడా ఈ భర్త సంపాదించుకొని రెట్టింపు సంపాదిస్తారు, సామర్థ్యంలో కూడా ఎక్కువ ఉంటారు. అన్నట్టు భర్తను ఏలుబడి చేయాలని లేదు కదా పరిశుద్ధ గ్రంథంలో. భర్త దేవుడు నీకు ఇచ్చినాడు, ఆయన ఒక పురుషుడు. యూ గివ్ హిమ్ రెస్పెక్ట్. నన్ను అడిగితే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు గౌరవించు, ఆ గౌరవం నీకు తప్పకుండా వస్తుంది. నువ్వు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు నీ ముఖం ఎలాగుందో అలాగే కనబడుతుంది కదా, వేరే ముఖం అయితే కనబడదు. ఈ లోకంలో కూడా అంతే. నీవు చేసేవన్నీ కూడా నీకు తిరిగి ఆ ప్రతిఫలం దేవుడు సిద్ధపరిచి ఇస్తాడు. నువ్వు గౌరవించు, నువ్వు ప్రేమించు. ఎందుకు అని అడిగినావు అనుకో, ఎందుకు నేను ఈ వ్యక్తిని ప్రేమించాలి? ఎందుకంటే అలా రాసి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. బికాజ్ ఇట్ ఈస్ రిటర్న్. 3 సార్లు యేసు ప్రభు సాతాను శోధించినప్పుడు ఈ మాట అంటాడు, ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్. ఇలాగ రాయబడి ఉన్నది, ఇలాగ రాయబడింది. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. ఇలాగ రాయబడి ఉంది కాబట్టి నేను దానికి విధేయురాలు అవుతాను, విధేయుడని అవుతాను. అది దేవునికి చాలా ఇష్టం.
కాబట్టి అలాంటి మనస్సు మీకు ఉండాలి. అప్పుడు కుటుంబంలో గొప్ప సమాధానము వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. అంటే అనర్హుడైన ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే సమాధానం కాక ఇంకేమొస్తుంది? అనర్హురాలు యోగ్యురాలు కాదు, అయినా నువ్వు ప్రేమిస్తున్నావు. బికాజ్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి నేను ప్రేమిస్తాను, దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి నేను లోబడతాను అంటే ఇది ఎక్కడ ఉంటుంది సమస్య? కాబట్టి అది కూడా మీరు గమనించాలి. మరి కుటుంబంలో 3వ పాయింట్, అందరూ బలవంతులేం కాదు, అందరూ సామర్థ్యం గలవారేం కాదు. ఈ 5 వేళ్ళని చూస్తే అన్నీ ఒకలాగా ఉంటాయా? ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది, అన్నీ కూడా ప్రయోజనకరమే. మరి బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు, భక్తిలో ముందు ఉంటారు, కొందరు భక్తిలో వెనుకుంటారు. అన్నట్టు భక్తి లేదని వాళ్ళని టప్పా మొట్టకాయలు వేస్తూ ఉండదు. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. అదే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఓర్పు, మరి నేను ఒకసారి ప్రసంగం చేసినాను, ఓర్పు, నేర్పు, మార్పు అని 3 కార్యాల గురించి ప్రసంగం చేసినాను. నీకు ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, అప్పుడే మార్పు కూడా నీ కుటుంబాలకు వస్తుంది. దేవుని స్తోత్రం. అది ఓర్చుకోవాలి, కొద్దిగా సహనం. ఆ సహనంతో నువ్వు మెలగాలి. నీలాగా అందరూ ఉండాలంటే ఎలాగుంటుంది? యూ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. కొన్ని కుటుంబాల్లో నేను చూసినాను, వీళ్ళకి చాలా భక్తి ఉంటుంది. ఆ భక్తి నూరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రుద్దడానికి ప్రయత్నిస్తారు. చాలా తప్పది. నెవర్ డూ దట్. నీ భక్తి నీకుంటే, నీ భక్తి వాళ్ళకు అంటుకోవాలంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నీలో ఉన్న వెలుగు కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మీద ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చెప్పనవసరం లేదు, ఏ ప్రసంగాలు చేయనవసరం లేదు. లెట్ యువర్ లైఫ్ బి అన్ ఎగ్జాంపుల్. నీవు ఒక సాక్షిగా, నీవు మంచి మనస్సాక్షితో దేవునికి మరి ప్రీతికరమైన జీవితము, సేవ, ప్రవర్తన, పరిశుద్ధత నీకుంటే నీ కాంతి ఎందుకు నీ కుటుంబస్తుల మీద పడకుండా ఉంటుందా? దట్ ఇన్ఫ్లుయెన్సెస్ మ్యాటర్స్ వెరీ మచ్ దాన్ యూ సింప్లీ కీప్ నాగింగ్ ఇన్ ద హౌస్. ఇక నాగింగ్ అనమాట. కొందరు తల్లులు, కొందరు తండ్రులు ఇలా తయారవుతారు, పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తారు అన్నమాట. రేలేసి బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ఆ గుడికి పో, సాక్ష్యం చెప్పు, స్టేజ్ మీద నువ్వు కనబడాలి అంటే నిన్ను నీవు హెచ్చించుకుంటే పడిపోతావు. యు వెయిట్ ఫర్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. యూ బీ అన్ ఎగ్జాంపుల్. నేను అదే అంటున్నాను, నువ్వు ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తే దేవుడు నిన్ను మర్చిపోవడానికి అన్యాయస్తుడా? ఆయన తప్పకుండా నీ శ్రమను, నీ పరిచర్యను, నీ కన్నీళ్లను, నీ దుఃఖాన్ని, నీ ప్రార్థనలు వినకుండా ఉంటాడా? దేవునిలో ఏ అన్యాయం లేదు, దేవునిలో ఏ చెడుతనమో లేదు. దానికి నాగింగ్ అనమాట. ఆ నాగింగ్ స్పిరిట్ ఉన్న ప్రతి గృహంలో బాగుపడదు. నువ్వు నీ పిల్లలను దేవుని చేతికి అప్పగించినావు, నీ భర్తను లేక భార్యను దేవుని చేతికి అప్పగించు. కమిట్ యువర్ బర్డన్ టు ద లార్డ్. ప్రార్థన చేయి, ఆశపడు. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకునంట. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించు. నీతిమంతుని తల మీదకి వస్తాయంట. ఏంటి? ఆశీర్వాదం. అడగలేదు, చేయలేదు, మంచి ప్రవర్తన కలిగి, దేవుని భయం కలిగి కుటుంబంలో తన పాత్ర తన వహిస్తున్నాడంటే వాని తల మీదకి వచ్చి పడతాయి ఆశీర్వాదం అన్నట్టు. మరి చెప్పకుండా ఉండొద్దు, మంచి ఉపదేశం ఇవ్వాలి. టైమ్లీ అడ్వైస్, టైమ్లీ టాక్ మ్యాటర్స్ మచ్. నాన్న ఇది మంచిది కాదు, నువ్వు వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేయాలి అంటే వాడు ఎందుకు చేయకుండా ఉంటాడు? తప్పకుండా చేయాల్సిందే. ఒకవేళ ఇప్పుడు అందరు పిల్లలు ఒక్క రీతిగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. నీకు 5 పిల్లలు ఉంటే 5 కూడా భక్తి పరులుగా ఉండలేరు. దాంట్లో ఒక్కడు తేలుతాడు ఎవడో, వాడంటాడు దేవుడే లేడని. అన్నట్టు వాని గోడ మీద నుండి ఎత్తేస్తావా? నీ కొడుకే కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీవు ఈ 5 వాని కొరకు ఎక్కువ విజ్ఞాపన చేయాలి. వాడే పరమ భక్తునిగా మారిపోతాడు. అది నాకు సంభవించింది. ఐఎమ్ ఏ లైవ్ విట్నెస్ ఫర్ ఇట్. మా ఇంట్లో 5 అయితే 4 చిన్నప్పటి నుండి బైబిల్ చదివి, చిన్నప్పటి నుండి మోకాళ్ళు చదివి. ఎందుకు అని నేను అడిగేది. ఐ వాజ్ ఎ రిబెల్. ఎందుకు, ఇది అవసరమా అని అడిగేది. మా తల్లిదండ్రులకు ఒక నెత్తి నొప్పిగా మారిపోయినాను. ప్రతిదానికి అంటూ ప్రశ్న అడిగేదాన్ని చిన్నప్పటి నుండి. అయితే వాళ్ళు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసినారు. ఈ చెట్టుకు ఎక్కువ ఎరువు పడ్డది. ఈ చెట్టు ఏమైంది? మరి చెట్టు అయింది. దేవుని స్తోత్రం. కనుక కుటుంబంలో చాలా మాట వినని వాళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థనలు జరుగుతాయి. వాళ్ళే అందరికంటే ఎక్కువగా సూపర్ సీడ్ అయిపోతారు. అంటే నెవర్ యువర్ లేబర్ ఈజ్ లాస్ట్ ఇన్ ద లార్డ్. ప్రార్థన చేయాలి, సహించాలి, ఓపిక ఉండాలి. ఓపిక. నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట
మంచిది. 4వది చూస్తున్నాము, మరి పరస్పర గౌరవం ఉండాలి. రెస్పెక్ట్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అది లేదు చాలా కుటుంబాలు. ఆ పిల్లలు తండ్రిని గౌరవించరు, ఆ భర్త భార్యను ప్రేమించాడు, ఆ భార్య భర్తకి ఇచ్చే గౌరవం పిల్లల ముందు ఇవ్వదు. ఎప్పుడు కూడా అలాంటి పని చేయదు. స్త్రీలారా దేవుని మాట వినండి. నెవర్ గివ్ అంటే అలాగూ ఆ భర్త గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయకూడదు. బయట చెప్పడం కానీ పిల్లల ముందు కానీ. నీకు అసలంతా గౌరవం అంతా వచ్చేది నీ భర్త ద్వారా వస్తుంది నన్ను అడిగితే. ఎందుకంటే ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. పిల్లల ముందు చేతగానాడు, వాడేం సంపాదించలేదు, వాడు ఇట్టాగు అట్టాగు అని చెప్తే ఆ గుండె ఎంత నొప్పిలేస్తుంది. నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నాను, చాలామంది స్త్రీలకు ఈ తెలివి లేకుండా మాట్లాడతారు కాబట్టి పురుషులే ఎక్కువ గుండెపోటుకు గురవుతున్నారు. ఇది నా రీసెర్చ్, నా ఫైండింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు. స్త్రీలకైతే స్త్రీల సమావేశాలు, స్త్రీల మరి కూడికలు, అక్కడ పోయి అక్కలమ్మలతో చెప్పుకుంటారు వాళ్ళు పడే బాధలు. పురుషుడు ఎవరితో చెప్తాడండి? దిగమింగుతూ ఉంటాడు, దిగమింగుతూ ఉంటాడు, దిగమింగుతూ ఉంటాడు, ఎవరు చెప్పుకోలేకుండా. మెన్స్ ఫెలోషిప్ ఉన్న దాంట్లో కూడా చెప్పాడు. ఎందుకంటే ఈ డజంట్ వాంట్ హిజ్ ఫ్యామిలీ టు హ్యావ్ ఎ బ్యాడ్ నేమ్. సఫర్స్ ఇన్ సైలెన్స్. బాగా గమనించండి, ఇది నాకు దేవుడు బయలుపరిచిన సత్యం. ఇది అణుచుకుంటూ ఉంటాడు, బయట చెప్పాడు అన్నమాట. చెప్పకుండా ఇట్ హ్యాజ్ ఏ ఎఫెక్ట్ ఆన్ హిజ్ హార్ట్ అండ్ మైండ్. చాలా కుమిలిపోయి ఒకరోజు లేకుండా అయిపోతాడు. సాధించావా? తిట్టి ఆఖరికి కాటికి పంపించేస్తున్నావు కదా, అప్పుడు నీకు తెలుస్తుంది. అంటారు కదా, కన్ను ఉన్నప్పుడు కన్ను విలువ తెలియదంట. అన్నీ చూస్తావు, అన్నీ చాలా మరి కన్ను నీదే అనుకుంటావు నువ్వు. కన్ను పోతే తెలుస్తుంది, గుడితనం వచ్చినప్పుడు తెలుస్తుంది. అట్లా శిరస్సు ఉన్నప్పుడు తెలియదు, భర్త ఉన్నప్పుడు తెలియదు. భర్త పక్క నుండి వెళ్ళిపోయినాడు, ఆయన లేడిక అన్నప్పుడు నీ పేరు, నీ బిరుదు కూడా మారుతుంది. విధవరాలు అంటారు. ఇంకా చాలా కఠినమైన పదాలు వాడతారు. పొద్దున్న లేస్తే ఈ ముఖం చూడొద్దు అంటారు. చూడండి ఎంత అవస్థ పడతావు. అప్పుడు అనుకుంటావు, నాకు ఒక భర్త ఉండినాడు కదా, ఆయన ఎంత ప్రేమించినాడు, ఆయన నన్ను చాలా చక్కగా చూసుకున్నాడు, నేను 100 మాటలు అంటే కూడా ఒక్క మాట నన్ను లేదు. అప్పుడు నువ్వు పరితపించి ఏం లాభం? సమాధి మీద పూలు చల్లినట్టు అన్నమాట. సమాధి దగ్గర పోయి రోజు పూలు చల్లినా, చామంతి పూలు చల్లినా ఏం ఫరక పడదు కదా. బ్రతికున్నప్పుడే నీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, నీ భర్తను గౌరవించడం నేర్చుకో. బ్రతికున్నప్పుడే నీ భార్య కష్టపడుతుందని నువ్వు ఆమెను ప్రేమించడం నేర్చుకోవాలి. చాలామంది భార్యలను ఒక్క ప్రశంస మాట్లాడారు. మచ్ క్యాన్ బి సెడ్. 2 వర్షాలు నేను మాట్లాడుతున్నాను, బ్యాలెన్స్ చేయాలి కదా నేను. భర్త ఎప్పుడు ఒక మంచి మాట, కష్టపడుతున్నావే నువ్వు చాలా, అబ్బా ఈరోజు అన్నం తిన్నావా అడిగితే చాలండి. స్త్రీలు కరిగిపోతారు ఇక మైనం వల్లే. ఎంత పనైనా చేస్తారు. నా భర్త నన్ను అడిగినాడు కదా, నా భర్త నన్ను పట్టించుకున్నాడు కదా, నేను తిన్నావా అని అడిగినాడు, అది చాలండి. 1 వర్డ్, తిన్నావా, ఈరోజు ఏమైనా విశ్రాంతి తీసుకున్నావా, నీకేమైనా కావాలన్నా నేను మార్కెట్ పోతాను, చాలండి. ఇక వాళ్ళు దే విల్ బి ఫ్లాట్ ఫర్ యూ. కానీ అది చెయ్యరు. అది అడగనందుకు, ప్రశంస లేనందుకు, గుర్తింపు లేనందుకు మరి ఆ స్త్రీ ఇక ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని షీ లూజెస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ కాలం స్త్రీలను మేనేజ్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే బస్సు కూడా ఫ్రీగా ఉంది. ఎక్కడంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ నువ్వు వచ్చే టైంకు దే విల్ బి ప్రెజెంట్. అంటే నెవర్ టేక్ హర్ ఫర్ గ్రాంటెడ్ అని అంటున్నాను. ఆమె స్త్రీ అయినా మరి లర్న్ టు రెస్పెక్ట్ హర్. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. లర్న్ టు రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. హీ ఈజ్ ద ఫాదర్ ఫర్ యువర్ చిల్డ్రన్. అంటే మరి ఇద్దరిని ఆశీర్వదించి దేవుడు సంతానం ఇచ్చినాడు, ఇల్లు నిండుగా దేవుడు చేసినాడు. కాబట్టి పరస్పర గౌరవం. తల్లిదండ్రులు పిల్లలను కోపానికి రేపొద్దని ఉంది వాక్యంలో. పిల్లలు కూడా తల్లిదండ్రులను సన్మానించాలని వాక్యంలో ఉంది. అన్ని వాక్యం నుండే చెప్తున్నాను. ఆనర్ యువర్ పేరెంట్స్ అంటే అవన్నీ కూడా కుటుంబంలో ఉన్నప్పుడే అది దేవుని ప్రేమకు ప్రతిబింబంగా, పరలోకానికి ఒక ప్రతిబింబంగా ఉంటుంది. అది తప్పకుండా సాధ్యము అని నేను నమ్ముతున్నాను. అంటే కొందరు గౌరవం లేకుండా మాట్లాడతారు. పిల్లలతోటి కూడా గౌరవంగానే మాట్లాడాలి. భర్త భార్యతోటి కూడా గౌరవం మీరు పాటించినప్పుడు అది
సమాధానానికి దారి తీస్తుంది. ఒక మాట నేను చదవాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. అంటే దీని అర్థం ఏంటి అంటే, కుటుంబంలో అంటే గౌరవం కాపాడుకోవాలని అంటున్నాను కదా, రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు కుటుంబంలో భర్త తప్పు చేసినాడు అనుకోండి, అది ఇక రికార్డ్ వేసి ప్రతిరోజు ఆ తప్పును ఎత్తిపట్టి చెప్పడం ద్వారా ప్రేమ తరుగుతుందా పెరుగుతుందా? తరిగిపోతుంది. ఇంకా మనసు విరిగిపోతుంది అన్నమాట. ఒక తప్పు చేసి దానికి కప్పి పెట్టడం, ప్రేమతో కప్పి పెట్టడం, అది ఎందుకు రాదు? ఆ తప్పులు అందరూ చేస్తారు కదా, అది దేవుని స్వభావం. దేవుడు ఎట్లా క్షమిస్తున్నాడు మరి? పేతురు పోయి అడుగుతాడు, ప్రభువా నాకు ద్రోహం చేసిన వాడిని నేను ఎన్ని మార్లు క్షమించాలంటే ప్రభు ఏమని సెలవిచ్చినాడు? 7 మార్లు మట్టుకు కాదు, 77 మార్లు. అంటే అనంతం, అన్ఎండింగ్ ఫర్గివ్నెస్ ఉండాలి. అదే ఔషధంగా పనిచేస్తుంది. అంటే ఆ తప్పిదములు నువ్వు మాటి మాటికి నీ నోటి ద్వారా ఎత్తడం ద్వారా ప్రేమను వృద్ధి చేయడం లేదు, ప్రేమ తరిగిపోతుంది. అందుకే ఇక్కడ వాక్యంలో గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం సామెతలు 17:9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టు, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగజే. అంటే మాటి మాటికి చేసిన తప్పును ఎత్తిపట్టి చెప్తూ ఉంటే అక్కడ ప్రేమ వృద్ధి కాదు, ఉన్న ప్రేమ కూడా తరిగిపోతుంది, ద్వేషభావం పెరుగుతుంది, కోపం వచ్చేస్తుంటుంది. అక్కడ వారు సరిగా మరి మెలగలేరు. ఒకసారి ఒక వృద్ధుడు నా దగ్గరకు వచ్చినాడు, అంటే కౌన్సిలింగ్కి వచ్చినాడు, విజిటర్స్ వస్తారు కదా, అట్లా వచ్చినాడు. పేరు ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాడు. ఐ థింక్ ఈజ్ అబౌట్ 70, 75, 80 ఉంటాడు. కానీ మంచిగానే ఆరోగ్యంగానే ఉన్నాడు. మిలిటరీలో ఇక్కడ పనిచేసినాడంట. అయితే నా దగ్గర నన్ను చూడగానే మరి పెద్దగా బోర్న ఏడ్చినాడు. ఎందుకు ఏడ్చినాడంటే ఆయన మంచిగానే టిప్ టాప్ ఉన్నాడు, ఆయనకేం డబ్బులేం అవసరం లేదు. ఆయన తన బాధ, గుండెలో ఉన్న బాధను వెళ్ళగక్కినాడు అన్నమాట. నేను ఎందుకు ఏడుస్తున్నాను కూర్చోబెట్టి, ఎందుకు అట్లా ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు సెటిల్ అయిపోయినారు, మాది మంచి కుటుంబం, మాకేం తక్కువ లేదు. కానీ నా భార్య నాతో మాట్లాడి 30 ఏండ్లైంది అన్న. 30 ఏండ్ల నుండి నాకు ఒక టీ ఇవ్వదు, నన్ను పట్టించుకోదు, మరి నాతో మాట్లాడదు. అంటే మరి అట్లాంటి పరిస్థితి ఎలా డెవలప్ అయిందని నేను అడిగినాను. వై సో, ఎందుకు మాట్లాడతలేదామె అంటే, 30 ఏండ్ల క్రితం నేను ఒక పరస్త్రీ వ్యామోహంలో ఉండినాను, నన్ను ఇంతవరకు ఆమె క్షమించలేదు. మీరు ఒక్కసారి మా గృహానికి రావాలి, మీరు ప్రార్థన చేస్తే మేము తిరిగి భార్యాభర్త ఆ బంధవ్యాన్ని మేము పొందుకుంటామని ఆశ ఉంది అన్నాడు ఆ వృద్ధుడు. సరే, నేనేమో బిజీగా అవుట్ స్టేషన్ పోయే పని ఉండింది, నేను తప్పకుండా మీ ఇల్లు దర్శిస్తాను, ప్రార్థన చేసి పంపినాను. కానీ నేను వచ్చేలోగా ఆ వృద్ధుడు చనిపోయినాడు. ఎట్లా చనిపోయినాడంటే, ఆమె ఒక రూమ్లో ఈయన ఒక రూమ్లో ఉంటారు. ఆమె మాట్లాడదు, అస్సలు మాట్లాడదంట. ఆమె ఎందుకంటే ఆమె గుండెకు అంత గాయం వచ్చింది, పరస్త్రీ మీద వ్యామోహం పోయింది, ఎప్పుడో చిన్న యవన కాలంలో అది పెట్టుకుందనమాట మనసులో. ఆయన గుండె నొప్పి వచ్చి గట్టిగా కేక్ వేసినాడంట. వాళ్ళ ఇంట్లో ఉన్న పని ఆవిడ చెప్పింది, వేస్తే కూడా ఈమె పోలేదంట. బా ఎంత కసి కదా, గుండె నొప్పి వచ్చి తడపడాయిస్తున్నాడు, కొట్టుకుంటున్నాడంట, రాలేదు. అంతలోగా ఆయన చనిపోయినాడు. అంటే ఇది మనం ఏమనిపిస్తుంది దీనికి అంటే, మానవ హృదయంలో దేవుడు ప్రేమ ఇంత కూడా పెట్టడా? తప్పకుండా దేవుని ప్రేమతో మనం వెళ్ళి పరిచర్య చేయాలి కదా, ఎంత దుర్మార్గుడైనా కానీ. చూడండి, ఆయన దుఃఖంతోనే చనిపోయినాడు, ఆ వ్యసనంతోనే ఆయన చనిపోయినాడు. కనుక ఒక కార్యం జరిగిపోయింది, దాన్ని ఇంకా మాటికి ఎత్తి దాన్ని ఇంకా రెచ్చగొట్టి బాంధవ్యాలన్నీ పాడు చేయకుండా, ఎస్టర్డే ఈజ్ డెడ్, యూ ఫర్గెట్ అబౌట్ ఇట్, టుమారో ఈజ్ అన్సర్టన్, యూ నీడ్ నాట్ బాదర్, టుడే ఈజ్ గాడ్ గిఫ్ట్, ఈరోజు దేవుడు ఇచ్చిన వరం, ఇది దేవుడు చేసిన దినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నువ్వేం చేయాలి? సంతోషించాలి. కానీ నిన్నటిది ఈరోజు, రేపటిది ఈరోజు, ఎప్పుడు చూసినా వ్యసనం, ఎప్పుడు చూసినా కోపతాపాలు ఉంటే ఆ కుటుంబము వర్ధిల్లదని చెప్పగలం. 5వది చూడండి, మరి నీ సంభాషణ మృదువుగా ఉండాలి, కోపాన్ని రేపకూడదు,
ఒకరితో ఒకరు ప్రేమతో సంభాషించినప్పుడు తప్పకుండా సమస్యపోతాయి. కఠినంగా మాట్లాడవచ్చు, మృదువుగా కూడా మాట్లాడవచ్చు. సామెతలు 15:1 ఉంది కదా, మృదువుగా మాట్లాడడం కోపాన్ని అణిచివేస్తుంది, మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుంది, చాలా నొప్పించు మాట క్రోధమును రేపునండి. అంటే నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన కొద్దిగా ఉప్పు వేసినట్లు ఉండాలి నీ సంభాషణ అని వాక్యంలో ఉంది. కొలసి పత్రిక 4:6 అది ఇతరులకు నెమ్మది కలుగజేయాలి, వారి గాయాన్ని కట్టాలి, కానీ గాయాన్ని రేపేటట్టు ఉండదు. చేసిన తప్పును తిరిగి మాటికి ఎత్తడం ద్వారా మిత్రభేదం కలుగుతుందంట. ఇట్ టేక్స్ యూ అపార్ట్ ఫ్రమ్ ద పర్సన్. అది కూడా మీరు గమనించాలి. 6 చూసినప్పుడు మరి పిల్లలు దేవుడిచ్చిన అనుగ్రహం, అంటే ఇది దేవుని ప్రేమతో కూడిన కాపురం అని దీనికి పేరు పెట్టినాను. పిల్లల్ని దేవుడిచ్చినాడు, వారిని కలిసి పెంచాలి. అంటే పిల్లల కొరకు మీరిద్దరు ఏకం కావాలి తప్పకుండా. ఐకమత్యంతో ఏక మనసుతో పిల్లలను మీద ఏకాగ్రత పెట్టినా, వారి కొరకు కలిసి ప్రార్థించినా దాని ఫలం ఉంటుంది. అందరికట్టి అనుకూలత లేదు, అయినా శ్రమించాలి. దట్ ఇస్ ద రైట్ వే. ఇద్దరు ఏకీభవించి నా పేరిట ఏది అడిగినా నేను దాన్ని ఇస్తానన్నాడు కదా. ఇఫ్ 2 of you agree anything on the earth, God will grant it. అది మర్చిపోకూడదు. పిల్లలు కొన్నిసార్లు పక్షపాతం తీసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఉంటారు, నేను మమ్మీ పార్టీ, నేను డాడీ పార్టీ. చూడండి, అక్కడే వాళ్ళు అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. అలా కాకుండా కూడా చూడాలి కుటుంబంలో. తల్లి తండ్రి కలిసి, అంటే వాళ్ళిద్దరు ఒక్క యూనిట్ అన్నప్పుడు పిల్లలు కూడా వారిని గౌరవిస్తారు, భయపడతారు, చెప్పిన మాట కూడా వింటారని మీరు తెలుసుకోవాలి. తర్వాత ఇంకో పాయింట్, మరి ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ యూనిటీ అంటే ఐకమత్యము కలిగి ఉండడానికి ఎప్పుడు మీ వంతు ప్రయాసం మీరు చేయాలి. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, కుటుంబంలో ఐక్యత, సమాధానము, ప్రేమ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. దీన్ని కలిగి ఉండడానికి యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్. ఒక చిచ్చు పెట్టడానికి ఎంతసేపు అవుతుందండి? ఒక అడవి తగిలబెట్టడానికి చిన్న అగ్గిపుల్ల మీద ఇంత మందు చాలు కదా, గీకి పెడితే చాలు మొత్తం అడవి తగిలిపోతుంది. అలాంటి పనులు చేయకుండా దేవుని ప్రేమతో నింపబడి జగడాలు, కయ్యాలు, కలహాలకు దారి తీసేది ఏదైనా ఉంటే కూడా దాన్ని అణిచివేయడానికి ఉన్న ప్రార్థనా శక్తి, ప్రేమ నీ హృదయంలో ఉంటే తప్పకుండా ఆ డివిజివ్ స్పిరిట్, అంటే అనైక్యత కలిగించే సాతానుడు బంధింపబడతాడు. ఆల్వేస్ ట్రై ఫర్ యూనిటీ, బికాస్ ఫ్యామిలీ ఈజ్ ద ఫైనల్ బ్లెస్సింగ్ ఫర్ యూ విచ్ అకంపెనీస్ యూ టిల్ యువర్ గ్రేవ్. నీతో నిలబడడానికి చివరి వరకు, నువ్వు ఐసీయూలో పడ్డా కానీ నీతో నిలబడడానికి ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరిని ఇచ్చాడు? కుటుంబాన్ని ఇచ్చాడు కదా. ఆ కుటుంబము నీతో తప్పకుండా ఉంటుంది. కాబట్టి కుటుంబం యొక్క విలువ నీవు గమనించాలి. కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం ఉంటుంది. అంటే పిల్లలకైతే చదువు భారం, భర్తకైతే అప్పుల భారం ఉంటుంది, భార్యకి ఇంకో ఏదైనా ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి ఫార్ములా ఉంది. గలతీ పత్రిక 6:2 ఒకరి భారములు ఒకరు భరించాలని ఉంది. బేర్ వన్ అనదర్స్ బర్డన్. అంటే ఎవరి కంపార్ట్మెంట్ వాళ్ళకన్నట్టు కాకుండా నీవు ప్రార్థన చేసేటప్పుడు అందరి భారములు ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది, జవాబు ఉంటుంది. అండ్ దేర్ విల్ బీ హ్యాపీనెస్ ఇన్ ద హౌస్. మీ ఆయన ఏం టెన్షన్ పడుతున్నాడో అది నీకు తెలిసి ఉండాలి కదా. అరే మా వారు ఎందుకో టెన్షన్లో ఉన్నారు, ఏం టెన్షన్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ టెన్షన్ అని అడిగి తెలుసుకొని దానికొక ప్రార్థించి, ఆఫీస్లో టెన్షన్స్ ఉంటాయేమో, ఎవరైనా విరోధులు ఉన్నారేమో, ఆయన చెప్పలేకుండా ఉన్నాడేమో, తెలుసుకొని దానికొక ప్రార్థన చేస్తే దానికి జవాబు రాదా? అతను హీ ఆల్సో ఫీల్స్ లాట్ ఆఫ్ రిలీఫ్ కదా. అలాగే ఈమెకు కూడా నొప్పి ఉందేమో, నడుము నొప్ప, కాలు నొప్ప, బాధన, గుండెపోట, షుగర్ హై అయిందా, టెన్షన్స్ ఉన్నాయా, భర్త తెలుసుకొని ఆమె కొరకు ప్రార్థన చేస్తే షీ విల్ ఫీల్ హర్ బర్డన్ లైట్ అన్నమాట. మెనీ హ్యాండ్స్ మేక్ ద వర్క్ వెరీ లైట్ అని ఉన్నది ఒక మాట. అంటే అందరు కలిసికట్టుగా ఒకరి భారాలు ఒకరు భరించుకుంటే ఎంత సంతోషం. పిల్లలకు కూడా కొన్నిసార్లు స్కూల్లో చాలా టెన్షన్స్ ఉంటాయి. టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉండి నాడు మాటలని 2 కేన్ స్టిక్తో కొట్టిందేమో, వాడు వచ్చి మాట్లాడాడు, వాడు ఒక దగ్గర మూలలో కూర్చుంటాడు. యూ హ్యావ్ టు నో హిస్ ప్రాబ్లం. మమ్మీ ఈజ్ బిజీ, డాడీ ఈజ్ బిజీ అంటే వాడిని ఎవడు చూస్తాడు? అంటే ఇవన్నీ దేవుని ప్రేమతోనే సాధ్యం. అందుకే ప్రేమ గురించే ఒక అధ్యాయం ఉంది. ఎక్కడుంది అది? 1 కొరింథీ
13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఒక అధ్యాయం ఉంది. అది చదువుతూ ఉండాలి, మాటి మాటికి చదువుతూ ఉండాలి. తర్వాత ఇంటికి బంధువులు వస్తారు, వియ్యంకులు వస్తారు, మరి స్నేహితులు వస్తారు, రావచ్చు. ఆతిథ్యం ఇవ్వడం కూడా కుటుంబానికి ఆశీర్వాదకరమని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీరు చదివితే తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ, దేవుని ప్రేమ నీలో ఉంటే పేదవారిని, బీదవారిని, అతిథులను, బంధువులను సత్కరించి ఆ క్షమాగుణం లేక ఆ ఓర్పు, ఆ దీర్ఘశాంతం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే కొందరు అతిథులను సత్కరించబోయి మరి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారనే వాక్యంలో ఉంది. మరి ఈ దినాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరిని నువ్వు చేర్చుకోవాలని. ఎందుకంటే చాలా మోసం ఎక్కువైపోయింది. బంధువుల పేర్లో వచ్చి దిగుతారు. నీ భార్య దినమంతా ఎన్నో దినాలు కష్టపడుతుంది, వ్యర్థమైన కష్టపాటు అది. ఎందుకంటే చాలా చనువిస్తే కూడా మీ ఇల్లు వదిలిపోకుండా ఉంటారు, మీ పనులన్నీ నిలిచిపోతాయి. అలా కూడా ఉండకుండా దేవుడిచ్చే జ్ఞానంతో మెలిగినప్పుడు అందరితో సమాధానంగా, సంతోషంగా మరి ఆతిథ్యం ఇస్తూ మరి మన బంధువులను కూడా గౌరవిస్తూ సన్మానిస్తూ ఉంటే దట్ బికమ్స్ ఏ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. మరి మరి ఇవన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దాదాపు 10 కార్యాలు మీకు వివరించినాను. ప్రేమతో కూడిన కాపురం అనే వర్తమానంలో దేవుడు ఇలాంటివన్నీ కూడా మనకు చేయడానికి శక్తినిస్తాడని నేను నమ్ముతున్నాను. మనకు చేయరాని కార్యములు దేవునికి అప్పగించాలి. ఆయన అన్నీ చేయగలడు, చేయడానికి శక్తిని కూడా మనకి ఇస్తాడు. ఆల్వేస్ డ్రీమ్ ఆఫ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. ఫైనలీ ఐ వాంట్ టు టెల్ యూ దిస్. డ్రీమ్, కీప్ డ్రీమింగ్. అంటే నీకు ఒక గురి ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. నా కుటుంబం ఇలా ఉండాలి దేవునిలో అని నీవు కలలు కనాలి. ఎందుకంటే కలలను నిర్వహించి, కలలను స్థాపించి, కలలను నెరవేర్చేవాడు దేవుడే కదా. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ లేనిది ఆశీర్వాదం లేదంట. ఆశీర్వాదానికి రూట్ పదం ఆశ. ఆశ నుండే ఉద్భవిస్తుంది ఆశీర్వాదం. కాబట్టి ప్రభా, నేను ఇలా కోరుతున్నాను, నా కుటుంబం ఇలా ఉండాలి, నా కుటుంబం అంతా దేవుని సేవ చేయాలి. నీతిమంతుడు ఆశిస్తే అది ఇస్తానన్నావు. నీ వాగ్దానాలను బట్టి నేను ఆశిస్తున్నాను. నా హృదయవాంఛలను నువ్వేం చేయాలి? తీర్చాలి. దేవుడు తీర్చకుండా ఉండడానికి ఆయనలో ఏ చెడుతనము లేదు, మాట తప్పడు. ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి తప్పకుండా. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించడానికి ఆశ కలిగి ఉన్నాడు. నన్ను అడిగితే గాడ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు బ్లెస్ ద ఫ్యామిలీస్. ఆయన మొట్టమొదటి ఆయన ధ్యాస అంతా కూడా ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించడానికే దేవుడు ఇచ్చయిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు గట్టి కొడదాం దేవుని స్తోత్రం. ఎందుకంటే మనకు నిదర్శనాలు ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ ప్రూఫ్స్ ఫ్రమ్ ద బైబిల్, హోలీ స్క్రిప్చర్స్. దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించినాడు, ఇస్సాకు కుటుంబాన్ని ఆశీర్వదించినాడు, యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. పాపి అయిన జక్క ఇంటికి పోయి ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి ఏమొచ్చి ఉన్నది? రక్షణ వచ్చింది. చప్పట్లు గట్టి కొడదామా దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. డోంట్ థింక్ గాడ్ విల్ బ్లెస్ యూ అలోన్ అండ్ లీవ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ టు ద హెల్. అందుకే నిన్ను రక్షించుకున్నాడు, నీ ప్రార్థన వింటాడు, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఆయన రక్షించగలడు. లేకుంటే నోవహు ఓడగట్టి నోవహు మాత్రమే ఓడలో ఉండేది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. నోవహు భార్యను, 3 కుమారులను, 3 కుమారులకు జతనిచ్చిన కోడళ్లను, అందరిని 8 మందిని ఆ ఓడలో దేవుడు సురక్షితంగా ఉంచినాడు, మరణానికి అప్పగించలేదు. మరి యెహోషువ భక్తుడు ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారు మేము యెహోవాను సేవించాం. అంటే ఆయన ఆశ అది. అలాగూ దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, కుటుంబాలను దారి తప్పనీయడు. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో స్వచ్ఛమైంది అయితే నీ ఉపవాసాలు, నీ జాగారాలు, నీ ప్రయత్నాలు, నీ ప్రయాసాలు దేవుడు దాన్ని దృష్టిస్తున్నాడు. కాబట్టి నీ ఫలము నిశ్చయం. హల్లెలూయా. ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. इसी न परिहारी प्रिय, इसी न परिहारी, इसी न परिहारी प्रिय, इसी न परिहारी ना जीवित काल मिलना,
ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రార్థన చేస్తున్నాం. చేతులెత్తి మనం దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, మా బలహీనతలన్నీ నీకే తెలుసు నాయన. బయట ప్రపంచానికి మేము ఎన్నో మెరుగులు దిద్దినట్టు కనబడతాం, కానీ మేము అనుభవించే ప్రయాసం, మేము పడే దుఃఖం, మా కష్టం, మా మనసు వేదన, భారము, ఎక్కడెక్కడ ఓడిపోతున్నామో ఇవన్నీ నీకు తెలుసు తండ్రి. నీకు మరుగైంది ఏదీ లేదు. ప్రతిది కూడా తేట తెల్లగా ఉంది. ప్రతిది నీ దృష్టికి బహాటంగా ఉంది. మేమేమి కప్పలేము నాయన తండ్రి. యథార్థవంతులుగా ప్రార్థన చేస్తున్నాము. మేము ఓడిపోయినప్పుడు మాకు విజయాన్ని ఇచ్చే దేవుడో నీవే. మేము కృంగినప్పుడు మా చేతులు బట్టి నిలబెట్టేది నీవేనైనా. నీరసించినప్పుడు నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచేవాడవు నీవేనైనా. బలహీనలైనప్పుడు బలపరిచేవాడవు నీవే ప్రభువా. మమ్మల్ని ఉద్ధరించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. పడిపోయిన మమ్మను నిలబెట్టే శక్తి నీలోనే ఉంది కనుక నిన్ను స్తుతిస్తున్నాము. నిన్నే మేము వేడుకుంటున్నాము తండ్రి. మా కుటుంబాలు నీ సన్నిధిలో మేము పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మా వ్యాజ్యాలు నీ సన్నిధికి మేము అప్పగిస్తున్నాము ప్రభువా తండ్రి. ఎప్పుడైతే నిన్ను మేము నమ్ముకుంటామో, నిన్ను విశ్వసిస్తామో, మాకు కాని కార్యాలన్నీ మా కొరకు చేసి పెట్టే దేవుడు నీవు నాయన. నీకు స్తోత్రం. మేము చేయలేనివన్నీ కూడా చేయగలవని నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మేము మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చినావు. రాజులను నమ్ముకున్నట్టు కంటే నిన్ను ఆశ్రయించడం మేలని సెలవిచ్చినావు ప్రభువా. నిన్ను నమ్ముకుంటే మాకు ఎప్పుడు కూడా మా నమ్మకం వమ్ము కాదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడవు తండ్రి. ఎటువంటి పాపులనైనా మార్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. ఒక కుటుంబంలోనే తండ్రి అక్రమస్తులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, దేవుని మాటకు అవిధేయత చూపిన వారు ఉంటారు. కానీ ఎక్కడైతే కన్నీళ్లతో ప్రార్థన ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది కనుక నిన్ను స్తుతిస్తున్నాను. సాతాను కోరలకు అప్పగించని దేవుడవు నీవు నాయన. నీకు స్తోత్రం. ప్రార్థన ద్వారా నాశనం నుండి, అగ్ని నుండి లాగినట్టు మేము కొందరిని లాగగలము ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నరక పాలు కాకుండా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించే శక్తి నీకే ఉంది నాయన. నీకే మేము మొరపెడుతున్నాము ప్రభువా. అవకతవకలన్నీ సరిచేసి దేవుడు చక్కచేసిన కుటుంబం అనే పేరు మాకందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము, క్రీస్తు కృప మనకు సదాకాలము మనకు మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది కేవలం ఒక ఇష్టం కాదు, ఎంతో పవిత్రమైన బంధం. యేసయ్య చూపిన ప్రేమతో సాగాలి మన జీవిత కాలం. త్యాగంతో కూడిన ప్రేమ ఇది, షరతులు లేని అనురాగం. క్రీస్తు ప్రేమతో సాగే సంసారం, క్రీస్తు ప్రేమతో సాగే సంసారం.
శ్రమను వదిలి కిందకు వచ్చి కాళ్ళు కడిగిన యేసులా కష్టాలెన్నో ఎదురొచ్చినా తోడుండాలి నీడలా క్రీస్తు ప్రేమతో సాగే సంసారం క్రీస్తు ప్రేమతో సాగే సంసారం లోబడి ఉండటం తక్కువ కాదు, నమ్మకానికి అది ఒక రూపం. భర్తను గౌరవించే భార్య ఉంటే ఇల్లే ఒక నందనవనం ఇది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానమే కలిసి నడిచే ఈ ప్రయాణంలో ఎంతో సంతోషముందే క్రీస్తు ప్రేమతో సాగే సంసారం క్రీస్తు ప్రేమతో సాగే సంసారం పెద్ద పెద్ద త్యాగాలు కాదు, ఇంట్లో చూపే సహనమే త్యాగం చిన్న చిన్న పనులలో సాయపడటమే నిజమైన అనురాగం అలిసిపోయి ఇంటికి వచ్చిన భార్యను పలకరించే భర్త ప్రేమ కోపమొచ్చే పరిస్థితి ఉన్నా శాంతంగా మాట్లాడే భార్య నైజము క్రీస్తు ప్రేమతో సాగే సంసారం క్రీస్తు ప్రేమతో సాగే సంసారం ప్రేమకు ఓర్పు ఉంది, ప్రేమకు దయ ఉంది కుళ్ళుండదు ఎప్పుడు పాత తప్పులను మనసులో దాచి గొడవలు పడదు ఎప్పుడు అహంకారం పక్కన పెట్టి ఒకరికొకరు తోడుండాలి రెండు మనసులు ఒక్కటయ్యే నిబంధనను కాపాడుకోవాలి క్రీస్తు ప్రేమతో సాగే సంసారం క్రీస్తు ప్రేమతో సాగే సంసారం భార్య భర్తలు కలిసి ప్రార్థిస్తే ఏ కష్టమైనా తొలగిపోవును తప్పులు క్షమించి సాయపడితే దేవుని ఆశీర్వాదం ఉండును యేసయ్యలాగా ఒకరికొకరు సేవ చేయడం నేర్చుకోవాలి, అడగక ముందే సాయం చేస్తూ ప్రేమను నింపుకోవాలి క్రీస్తు ప్రేమతో సాగే సంసారం క్రీస్తు ప్రేమతో సాగే సంసారం నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం
కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.